ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ అత్యంత సంతోషకరమైన మరియు చారిత్రాత్మక వార్త ఒకటి వెలువడింది. గౌరవనీయ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ ప్రకటన మాత్రమే కాదు, దశాబ్దాలుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఆరోగ్య భద్రత దిశగా ఒక బలమైన అడుగు. సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో ఉద్యోగుల ఆరోగ్యాన్ని ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగులు పడే పని ఒత్తిడి, శారీరక శ్రమ మరియు మానసిక ఆందోళన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని కోర్టు భావించింది. అందుకే ప్రభుత్వం వారి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, తగిన నిధులు మరియు సెలవులు కేటాయించాలని ఆదేశించింది. ఈ కీలకమైన కోర్టు ఆదేశాల క్రమంలోనే రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి గారు అధికారికంగా ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం రేపటి నుండే ఉద్యోగులకు సంబంధించి ఈ సరికొత్త ఆరోగ్య మరియు వెల్నెస్ ప్యాకేజీలు కార్యాచరణలోకి వస్తాయి. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు భారీ ఆర్థిక లబ్ధితో పాటు ప్రయాణ రక్షణ కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడకూడదని, ప్రతి ఒక్క ఉద్యోగికి నాణ్యమైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నొక్కి చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు కావడం విశేషం. ఇక ఈ కొత్త పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత ముఖ్యమైన అంశం వెల్నెస్ లీవ్. సాధారణంగా ఉద్యోగులు తమ సుదీర్ఘ సర్వీసులు సెలవులు దొరకక లేదా పని ఒత్తిడి వల్ల తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల రిటైర్మెంట్ సమయానికి వారు ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఎవరైతే తమ పదవి విరమణకు చివరి 2 ఏళ్ల కాలంలో ఉన్నారో అటువంటి ఉద్యోగుల కోసం 15 రోజుల పాటు పూర్తి జీతంతో కూడిన ప్రత్యేక వెల్నెస్ లీవ్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ 15 రోజుల సమయాన్ని ఉద్యోగులు కేవలం తమ ఆరోగ్య స్థితిగతులను సమీక్షించుకోవడానికి, అవసరమైన విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కేవలం సెలవు ఇవ్వడమే కాకుండా ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రతి ఉద్యోగికి తమ ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయించుకోవడానికి ప్రభుత్వం 50,000 వరకు అదనపు హెల్త్ బెనిఫిట్‌ను ప్రకటిస్తుంది. ఈ 50,000 నిధులతో ఉద్యోగులు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి మాస్టర్ హెల్త్ చెకప్స్, గుండె సంబంధిత పరీక్షలు, మధుమేహం, రక్తపోటు మరియు ఇతర కీలక అవయవాల పనితీరును నిర్ధారించే పరీక్షలు చేయించుకోవచ్చు. గతంలో ఇటువంటి పరీక్షల కోసం ఉద్యోగులు తమ సొంత జేబు నుండి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం వల్ల రూపాయి ఖర్చు లేకుండా అత్యుత్తమ వైద్య పరీక్షలు పొందే అవకాశం లభించింది. ఇది ఉద్యోగ వర్గాలకు ఒక భారీ ఊరటనిచ్చే అంశం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 50,000 మంది ఉద్యోగులకు ఈ పథకాన్ని తక్షణమే వర్తింప చేయనున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరియు అత్యంత ఒత్తిడితో కూడిన విధుల్లో ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఈ వెల్నెస్ సెలవులు మరియు 50,000 ఆరోగ్య ప్రయోజనం అందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనివల్ల ఎక్కడా తొందరపాటు లేకుండా, నిధుల కొరత రాకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగుతుంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు మానవీయ కోణం ఏంటంటే, ఒక ఉద్యోగి తన జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని ప్రభుత్వం కోసం, ప్రజల సేవ కోసం ధారపోస్తారు. అలా సేవలు అందించి రిటైర్డ్ అయిన తర్వాత ఆ మిగిలిన కాలాన్ని హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ అనారోగ్యంతో గడపకూడదని, రిటైర్మెంట్ తర్వాత కూడా వారు ఆరోగ్యంగా తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా శేష జీవితాన్ని గడపాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. సకాలంలో వ్యాధులను గుర్తించడం ద్వారా పెను ప్రమాదాలను అరికట్టవచ్చని, తద్వారా ఉద్యోగుల ప్రాణాలను కాపాడవచ్చని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను మరియు సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల ఉన్న గౌరవాన్ని చాటి చెబుతుంది. త్వరలో ఈ నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఉద్యోగి తమ శాఖాధిపతుల ద్వారా లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వెల్నెస్ లీవ్ మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఎలా పొందాలో వివరాలు తెలుసుకోవచ్చు.